మేము మాట్లాడినప్పుడు ఇది నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఇంతకుముందు గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పోర్ట్ఫోలియో వచ్చి నేను కూడా డీల్ చేస్తాను అధ్యక్ష. సో ఆ సందర్భంలోనూ ఒక విషయాన్ని చెప్దామని కూడా మంత్రి గారు చెప్తున్న 12 లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అధ్యక్ష. దయచేసి ఇది వాస్తవ వ్యక్తం అధ్యక్ష. మొత్తం మనం ఎక్కడ మూడు రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు బదిలీ అయ్యారనే సందర్భం ఏనాడు రాలేదు అధ్యక్ష. దాంతోపాటు సరే వారేవో లెక్కలు చెప్తున్నారు, వారు సొంతంగా వాళ్ళకి ఖర్చులను తీసుకున్నామని చెప్తున్నారు. ఎక్కడ తీసుకొస్తున్నారు తీసుకురాండి అధ్యక్ష. అది దాంట్లో కాంట్రవర్సీ పాదలుచుకోలేదు అధ్యక్ష. దాంట్లో అయితే సౌకర్యాలు లేవు, ఏమీ లేవు అని సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదే ఏ రిపోర్ట్ మాట్లాడినా రిపోర్ట్ ప్రకారమే చూసుకుని, లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని మాకు కూడా చూపెట్టండి. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, ఏ రకంగా ఉన్నాయి, 14, 15, 19 మధ్యన ఏ రకంగా ఉండేవి స్కూల్స్, 19, 24 మధ్యన ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి డిస్కస్ చేద్దాం అధ్యక్ష. పర్వాలే, తప్పే లేదు. అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి. మీ విధానం మీది, మా విధానం వచ్చి మీరు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంకరేజ్ చేయాలని, దానికి సంబంధించిన టోల్ ఫ్రీ ప్రాథమిక దశ నుంచే టోల్ ఫ్రీని పెట్టి వాళ్ళకి నేర్పించాలని, లేదు ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఐబీ పెట్టాలని, సెంట్రల్ సిలబస్ తీసుకురావాలి, సిబిఎస్ వచ్చి ఇంక్లూడ్ చేయాలని ఏ రకంగా చేస్తే, అందుకే అధ్యక్ష మన దగ్గర 78% ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు వచ్చి పరీక్ష రాశారు అధ్యక్ష. తెలుగు ఇంగ్లీష్ కాదు, తెలుగుని వచ్చి మేమేమి అసలు కాదు. కానీ తెలుగుతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే అవ్వాలి, బతుకు తెరువు రావాలి అంటే ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష. కమ్యూనికేషన్ అవసరం. ఆ కమ్యూనికేషన్ ని కింద స్థాయి నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ విధానంగా తీసుకున్నాం తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇది కాంట్రవర్సీ కాదు, ఈ ప్రభుత్వ విధానం కాదు, ఓకే ఫైన్, నో ఇష్యూ. కానీ పూర్తిగా విద్యా వ్యవస్థని బస్సుపెట్టి సబ్జెక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. సబ్జెక్ట్ ఏం తీసుకొచ్చాం, ఒకే టీచర్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. అధ్యక్ష నన్ను కూర్చోమంటే అధ్యక్ష నన్ను కూర్చోమంటే నేను కూర్చుంటాను, నాకే అభ్యంతరం లేదు. కానీ మంత్రి గారు వచ్చి నేను మాట్లాడినప్పుడు నేను కూర్చుంటాను, నాకు అభ్యంతరం, ఈ నిమిషం కూర్చోబోతాను. కానీ ప్రశ్న కాదు, మీ వివరణ ఏంటో మాట అధ్యక్ష. నేను ముందు అధ్యక్ష నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను. ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా నేను గత 2.5 సంవత్సరాలు ఈ అంశాన్ని, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి, నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పాను. వద్దు అంటే నేను కూర్చోబోయే శిక్ష మంత్రి గారు సమాధానం చెప్పి క్లోజ్ చెప్పిన శిక్ష నాకే అభ్యంతరం. మీకు ఏ వివరణ కావాలండి? నేను కొంచెం కాదు, ప్లీజ్ అయిపోయిందండి. చెప్పండి. ఆ రోజు క్రిస్టల్ క్లారిటీగా చెప్పాం, రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ ని 2 రోజులు ఇంకా సమావేశం ఉంది, దయచేసి పెట్టండి. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న నిరుద్యోగ వృత్తి ఉందో దాని మీద మా తాలూకా ఎగ్జామ్ మోషన్ ఇచ్చాం, దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం. ఆ రోజు దాని మీద చెప్పకుండా ఆ రోజు అంటే అధ్యక్ష అంతే. ఇప్పుడు పెట్టండి, రేపు ఉదయం పెట్టండి చర్చ, మళ్ళీ మాడదాం. మంత్రి నా చిన్న సబ్మిషన్ సార్, తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు, ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదానికోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి
ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం. కానీ మేము డిక్టేట్ చేస్తాం, మేం చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి, మేం చెప్పిన అంశమే మా టైం ప్రకారం